ఏమని చూస్తుందా? సీరియల్ ఉన్నాయి అన్ని ఉన్న సీరియల్ అన్ని చూస్తుందేమో. అలా చూడకమ్మా, ఇప్పటి నుంచి 6:30కు వచ్చే సీరియలే చూడు ఈటీవీలో. మేడం ఖాళీగా ఉన్నప్పుడే చూస్తాను మేడం, పనికి వెళ్తాను కదా, నేను ఎప్పుడు చూస్తాను సీరియల్, ఖాళీగా ఉన్నప్పుడే చూస్తాను. అమ్మ నాన్నతో పొద్దు ఫోన్ మాట్లాడుదండి, ఫోన్ చెవులు ఫోన్ చేయదు. పట్టించుకోదంటే ఏ రకంగా పట్టించుకోదంటున్నారు? అంటే ఇంట్లో వంట లాంటిది ఏం చేయట్లేదా? మరి ఇంకేం కావాలి? పిల్లలకు తినిపిస్తుందా? ఇంటికి వచ్చాక కొద్దిగా విమానం ఇంటికి వచ్చాకనా కొద్దిగా. వెంకటేశ్వర గారు, మీ తాగుడు ఏ లెవెల్లో ఉంది ఫస్ట్ అది చెప్పండి, అది ప్రైమరీ డిస్కషన్. మీరు ఎంత తాగి కొడతావంటే ఏంటి సంగతి? నైట్ తాగుతాండి. ఇంటియా మించుతుందా? ఎక్కువ తాగు. 10 years బట్టి డ్రింకింగ్ అలవాటు ఉంది మీకు? 10 సంవత్సరాలు బట్టి. 10. పెళ్లి అయిన తర్వాత మొదలైందా కార్యక్రమం? అంత పెళ్ళాకనే మందు కొట్టిన తర్వాత స్పృహలోనే ఉంటారా? బ్రెయిన్ అన్ని చుట్టుపక్కల ఏం జరుగుతున్నాయి అన్ని గుర్తుంటదా? మర్నాడు ఉదయం లెగిసిన తర్వాత ముందు రోజు తాగి ఏం మాట్లాడాను అన్నది గుర్తుంటదా? మైండ్ బ్లాంక్ అవుద్దా? గుర్తుంటే మళ్ళీ పొద్దున్న మళ్ళీ పనికి వెళ్తా. అందునుంచి ఇప్పుడు నువ్వు చెప్పే ఈ కథ అంతా మేము నమ్మాలంటే ఫస్ట్ నీ సబ్జెక్ట్ క్లారిటీ రావాలి. కరెక్ట్ అండి. నేను పొద్దున్న లేగానే గుర్తుంటే పొద్దున్న లెగిస్తే బెస్ట్ చేసుకుని. ఇప్పుడు ఆన్ లో ఉన్నారా ఆఫా? ఇప్పుడు ఆన్ ఆఫా? ఆనులే ఆపులే మామూలుగా ఉండండి. మామూలుగానే ఉన్నారా? అంటే దానికి వ్యాలిడిటీ ఉండాలి కదా. మరి తాగిన తర్వాత మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేటటువంటిది మాకు ఎలా అర్థమవుతుంది? ఇప్పుడు ఒక ఆడపిల్ల బయటకు వచ్చి 15 సంవత్సరాలు పెళ్ళైన తర్వాత మగాడు వచ్చి తాగి నన్ను ఈ విధంగా శారీరకంగా హింస పెట్టి సెక్షువల్ గా ఇబ్బంది పెడుతున్నాడు, పిల్లలు అనేటటువంటిది చూడకుండా మాట్లాడుతున్నాడంటే ఎంత ఎంత భయంకరమైనటువంటి అనుభవం ఉంటే కనుక ఈ రోజు ఇలా పబ్లిక్ ప్లాట్ఫామ్కి వచ్చి ఆవిడ ఎలా మాట్లాడుతుంది అంటే అందులో నిజం ఉన్నట్టే కదా. ఈ విధంగా వచ్చి ఆవిడ ఇక్కడ కూర్చుని నీ మీద కథలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు కదా. లేదంటే కథలు చెప్పడానికి ఆవిడకి ఏమైనా కారణం ఉందా ఈ కథలు చెప్పడానికి? ఆవిడ మంచి ఆవిడేనా? మా ఉద్దేశం మాది కూడా అదే మీ ఉద్దేశం ఏంటి సార్? మీరు కాస్త నిదానంగా మాట్లాడండి, పదాలు అర్థం కావట్లేదు. తాగటం కరెక్టే. తాగిన తర్వాత ఆవిడతో అలా శారీరకంగా వ్యవహరించడం అనేటటువంటిది కరెక్టా రాంగా, లేదంటే మీకు గుర్తులేదా? అది గుర్తులేదండి. అది సో గుర్తులేని సబ్జెక్ట్ గురించి మీరు మాట్లాడలేరు. ఆవిడ తాగట్లేదు కాబట్టి మీరు ఏం చేస్తున్నారు అనేది ఆవిడకి బాగా గుర్తుంది కాబట్టి మీరు తాగిన తర్వాత అలా వ్యవహరిస్తున్నారు అనేది ఆవిడ పాయింట్ క్లియర్, కరెక్ట్ అనమాట. మరి అది తప్ప ఒప్ప? తప్పండి. మరి అదే ఆవిడ అక్కడ చెప్పుకొచ్చింది, ఆవిడకి ఇబ్బందే అది. నాకు ఇంటికి వచ్చి కొద్దిగా మొగడం గౌరవ సాయంత్రం పూట పొద్దుగా. నీకు అసలు మీకు ఏమీ గుర్తే ఉండట్లేదు కదండి. ఆవిడ గౌరవిస్తుందో లేదో మీకు ఎలా తెలుస్తుంది? పిల్లగాని పడుచుకోదు, దాన్ని పడుచుకోదు, పక్క ఏదో ఏమేదో అవన్నీ గుర్తున్నాయా? అవన్నీ గుర్తున్నాయా? పక్క నొలకమ్మ మంచం అనుకుంటాను నేను వచ్చి. మరి తెల్లపోతే అట్ట పడుకు అట్లా లేచి పల్లి. సో నీకు అన్ని గుర్తే? బాక్స్ క్యారేజ్ కూడా కడతా మాకు. అమ్మ లక్ష్మి, తాగిన తర్వాత స్పృహ ఉంటుందా ఉండదు? ఒంటి మీద మాట మీద ఇప్పుడు మాట్లాడిన పొద్దున గుర్తుండే సార్. అది ఓకే, కానీ ప్రవర్తన మీద అదుపుంటది. వీళ్ళు బాగుంటారు, నీకంటే వాళ్ళు బాగుంటారు, ఏదేదో అంటాడు. ఇక మనసులో ఉన్నాయని బయటకు వచ్చేస్తున్నాయి ఆ టైంలో, బయటకు వచ్చేస్తుంది. నీ మీద అలా ఆమె బాగుంది, ఈమె బాగుంది, నువ్వు బాగాలేవు, అది ఏదేదో చెప్తాడు. ఇంక అన్ని పిచ్చి పిచ్చి. అతను సంపాదించే దాంట్లో ఎంత శాతం తాగుడికి పోతుంది? వచ్చేది ఎంత సార్? మాకు 400-500 కూలి వస్తుంది. అందులో సగం తాగనికే పెడతాడు సార్. ప్రతిరోజు తాగుతాడా? రోజు తాగుతాడు. ఇంటికాడ ఉంటే పొద్దున కూడా తాగుతారు సార్. ఎప్పుడైనా ఏదైనా మాల వేసుకున్నప్పుడు కానీ ఇంకో మాల అలాంటివి ఏమి వేయరు. కంటిన్యూస్ 15 సంవత్సరాలు బట్టి ఆంధ్రు అంటే పెళ్ళైనాక 2-3 సంవత్సరాలు బాగానే ఉన్నాడు సార్. ఇక అప్పటి నుంచి తాగడం మొదలు పెట్టాడు. కొట్టడం మాత్రం 1 year నుంచి. సో తాగనటువంటి వెంకటేశ్వర్లు ఎలా ఉంటాడో ఈ రోజు లక్ష్మికి తెలియదు, అంతే కదా? అవును సార్. ఏం ఇంటికి వచ్చిన తర్వాత నువ్వేం పట్టించుకోవట మరి దాని? నేను కూడా పనికి వెళ్ళి వస్తాను మేడం అప్పుడప్పుడు. ఎప్పుడు అంటే ఇంకా ఏమో పొద్దున పోతాం, మేము సాయంత్రం వస్తాం. వచ్చి ఇంట్లో పిల్లలకు వంట చేసుకొని అది ఇది చూసుకునేసరికి టైం పడుతుంది. ఆయన కూడా నేను అదే చెప్తా, నువ్వు నేను కలిసి చేసుకుంటే తొందరగా అయిపోద్ది అంటే ఆయన కోపం వస్తుంది. అదే ఆయన ఆల్రెడీ నువ్వు ఎప్పుడు పని చేస్తావని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. నువ్వేమో వచ్చి ఇంట్లో పని చేసుకోవడానికే సరిపోతుంది. ఉన్నారు కదా మేడం, చూసుకోవాలి కదా, వాళ్ళకు అన్నం వండి పెట్టాలి, అది ఇది చేసి పెట్టాలి కదా. ఈ తాగుడు అనేటటువంటి ఒక వ్యవహారం తీసేస్తే కనుక వెంకటేశ్వర్లు మంచి వ్యక్తేనమ్మా? ఇప్పటికైతే మంచోడు, తాగుడు మానిపించాలి సార్. ఆ మత్తులో ఉన్నప్పుడే ఈ ప్రవర్తన. మత్తు పొద్దున నువ్వు ఇంట్లో ఉంటే ఇంకా పొద్దున తాగడమే. ఇక అదే చెప్తున్నారు, తాగడం వల్లే మీ ఆయన ఇలా ప్రవర్తిస్తున్నాడు. తాగడం లేకపోతే బానే ఉంటాడు. అది ఇన్ని ఇయర్స్ నుంచి తాగుతున్నాడు కదా, మరి ఏమైనా ఆర్గాన్స్ డ్యామేజ్ అయినాయా లోపల? ఏమో మేడం, అప్పుడప్పుడు ఫీవర్ వస్తుంది, తగ్గిపోద్ది. ఫీవర్ వస్తుంది, తగ్గిపోద్ది, దగ్గు వస్తుంది, తగ్గిపోద్ది. అంతే, నేనేం చూపించట్లేదు మేడం. ఎక్కడ చూపెట్టట్లేదు, అతను కూడా పోయి చూపెట్టలేదు. పెద్ద అనారోగ్యాలు రాలేదు వీళ్ళకి, అందుకని తెలియట్లా. ఎంత ఉంటుంది ఇప్పుడు వయసు? ఎంత సార్ మీరు వెంకటేశ్వర గారు? సుమారుగా 45 అండి. 15 ఏళ్ల నుంచి తాగుతున్నారు. లోపల ఆర్గాన్స్ అన్ని డొక్కైపోయి ఉంటాయి, చూసుకోవాలా. మీరు అంత పిచ్చి పిచ్చిగా తాగి వచ్చి తన్నులు భార్యను కొట్టుకుంటూ కూర్చుంటే ఎట్లాగా? మరి మగని మర్చిపోతే ఏం చేస్తాం సార్? అదేదో సార్ చెప్తారు ఉండండి. అయితే మీ వల్ల ఎంత ప్రాబ్లం ఉందని సార్ చెప్తారు. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఒకటి ఇక్కడ వెంకటేశ్వర్లు గారు
ఇప్పుడు మీరు పోటీ పడద్దు, ఆవిడతో మీరు పోటీకి దిగద్దు. వినండి ఒక 2 నిమిషాలు నేను మాట్లాడతాను. ఇప్పుడు సహజంగా ఈ తాగేటటువంటి వాళ్ళకి ఇప్పుడు ఈ తాగుడు ఏ విధంగా అవుతుంది అంటే కనుక, రోజు మనం తాగేటటువంటి నీళ్లు, తినేటటువంటి అన్నం, ప్రవహించేటటువంటి రక్తం లాగి ఇది రోజు అది లోపల ప్రవహించాలి. దాన్ని మీ బాడీలోంచి సపరేట్ పార్ట్గా ఊహించుకునేటటువంటి పరిస్థితి లేదు. సో ఇప్పటికి కూడా ఏంటంటే ప్రధానంగా ఈ తాగుడు అనేటటువంటి వ్యవహారంలో ఆవిడేదో నా వైపు వేలెత్తి చూపెడుతుందని చెప్పి మీ ఈగో డ్యామేజ్ అయినట్టుగా మాట్లాడితే కనుక ఈ ట్రీట్మెంట్ తాత్కాలికం, ఈ సమస్యకి మేము పరిష్కారం చూపెట్టలేము, పిలుస్తాం. ఇది నా సమస్య అనుకున్నట్టుగా మీరు ఇన్సైట్ వచ్చి ఇక్కడ కూర్చొని, సార్ నాకు ఈ తాగుడు అనేటటువంటి ఈ మహమ్మారి నుంచి నాకు విముక్తి కలిగించండి, నా ఆరోగ్యాన్ని బాగు చేసుకుని ఒక బాధ్యతాయుతమైనటువంటి భర్తగా, ఒక తండ్రిగా నన్ను వ్యవహరించే విధంగా చేయండి అంటేనే ఇది వర్కౌట్ అవుతుంది. అంతేగాని ఆవిడ తాగుతాడు అని అన్నాడు కాబట్టి తాగుడు మాట పక్కన పెట్టండి, ఆవిడ నన్ను చూసుకోవట్లేదు అనేటటువంటిది ఈ పోటీ అంటే కనుక వేస్ట్. ఇది ఇక్కడ 99.9% ప్రధానమైనటువంటి అంశం. వెంకటేశ్వర్లు గారు ఇప్పటికైనా కనువిప్పు కలగండి. 15 సంవత్సరాలు అయింది పెళ్ళై మీకు. తాగుడు అనేది ఇక్కడ మెయిన్ ఇష్యూ. మిగతా భార్య నీతో పాటు కూలీ నాలి చేసుకునేటటువంటి భార్య వంట వండట్లేదు, చేయట్లేదు అంటే కనుక ఇన్ని 15 సంవత్సరాలు బట్టి ఎవరు వంట వండుతున్నారు, పిల్లల్ని ఎవరు సాగుతున్నారు, పిల్లల్ని ఎవరిని చూసుకుంటున్నారు? మీరు తాగొచ్చి కింద మీద పడుతూ ఉంటే కనుక మీకు చాకరీ ఎవరు చేస్తున్నారు? తనకి ఇష్టం లేకపోయినా మీకు శారీరకమైనటువంటి సుఖం ఇచ్చి 2 పిల్లలకు అన్నది ఎవరు? 9 మాసాలు మోసి ఇవి లెక్కలోకి రావా? లేదంటే తాగినప్పుడు ఇవన్నీ డిలీట్ అయిపోతాయా? సో కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే, సార్ నాదే తప్పు, నా వ్యవహారం తప్పు, నా పద్ధతి తప్పు, నన్ను తాగుడి నుంచి మానిపించండి అంటే కనుక 99.9% సమస్య సొల్యూషన్ క్లియర్. ఎందుకంటే సహజంగా ఈ వేదిక మేము కూర్చుని ఏమేమి వింటూ ఉంటామండి, ఏమంటే తాగుతాడండి, తంతాడండి. ఓకే, నువ్వు కూడా సెక్షువల్ హెరాస్మెంట్ గురించి చెప్పే కానీ తాగుతాడండి, తంతాడండి, దానికంటే పెద్ద అంశం ఏంటంటే అనుమానం పడతాడండి. సో ఇక్కడ ఆ సబ్జెక్ట్ లేదు కాబట్టి ఇది చాలా ఈజీ సబ్జెక్ట్గా మనం మాట్లాడుకోవాలి. బహుశా ఈ స్టెప్ మీరు ముందే వేయవలసింది. ఈరోజు ఇది కాదు జీవితం గురించి వెయిట్ చేయవలసినటువంటి అవసరం లేదు. మీరు గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళొచ్చు, ప్రైవేట్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో డీఅడిక్షన్ సెంటర్స్ అనేటటువంటివి ఉన్నాయి. ఈ రోజుల్లో ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ డీఅడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి. అక్కడ ఏంటంటే హాస్పిటల్లోనే వారం 10 రోజుల పాటు ఆ మనిషిని ఉంచుకుని అక్కడే ఫుడ్ అన్నీ ఇస్తూ, అతను తాగకుండా మందులు ఇస్తూ, లోపల ఉండేటటువంటి ఆల్కహాల్ను కూడా బయటకు పంపించేటటువంటి ప్రక్రియలు నడుస్తూ ఉంటాయి. చాలా తేలికైనటువంటి వ్యవహారం. ఎందుకు వీళ్ళు తాగుడు ఆపలేరు అంటే కనుక అదొక కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. ఈ ఒక 10 నిమిషాలు, ఒక 2 నిమిషాలు కూడా మనం ఇలా ముక్కు మూసుకుని ఉండలేం కదా, ఊపిరి ఆ టైప్ అనమాట. సో ఎప్పుడైతే ఆ డ్రింక్ లోపలికి వెళ్ళదో చేతులు వణుకుతాయి, కాళ్ళు వణుకుతాయి, కడుపులో తిప్పుతుంది, తల తిరుగుతుంది, ఫెయింట్ అయిపోతాడు, ఫిట్స్ వస్తాయి, ఆకలి ఉండదు, నిద్ర ఉండదు, ఏం మాట్లాడతాడో తెలీదు. ఇంకా 2 ఎక్స్ట్రా దెబ్బలు నీకు ఎక్కువే పడతాయి. కానీ తాగినప్పుడే బాగున్నాడు రా బాబు అని అనుకునే ఆడవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నా దగ్గరికి వచ్చి. ఎందుకు వచ్చింది ఈ బాధలే, ఆపితే కనుక పిచ్చోడు లెక్క వ్యవహరించి 4 తన్నులు తంతున్నాడు, వీడికి ఆ మాత్రం పోస్తే కనుక తొంగుంటాడని చెప్పి పట్టించే ఆడవాళ్ళు కూడా నా దగ్గర ఉన్నారు. సో కాబట్టి ఏంటంటే అటువంటి ఆపిన తర్వాత అటువంటి రియాక్షన్ రాకుండా ఇలాంటి వ్యక్తుల్ని అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియలు ఉన్నాయి. ఒకప్పుడు అతని ఇష్టం చూపెడితే వెంకటేశ్వర్లు గారు చాలా సింపుల్ ఈక్వేషన్, మీకు ఇక్కడ డబల్ వస్తుంది. ఏంటంటే buy 1 get 1 ఫ్రీ వస్తుంది. తాగుడు ఆపటం వల్ల మీ శరీరం బాగుపడుతుంది, మీ వ్యక్తిత్వం ఇంప్రూవ్ అవుతుంది, మీ ఆలోచన బెటర్ అవుతుంది, మీ జ్ఞాపక శక్తి ఇంప్రూవ్ అవుతుంది, కుటుంబరీత్యా ఆవిడ హ్యాపీగా ఉంటుంది, పిల్లలు హ్యాపీగా ఉంటుంది, సుఖంగా ఉంటారు. సో అన్ని అడ్వాంటేజెస్ మీకే. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే తాగుడికి బానిసైనటువంటి మీరు 15 సంవత్సరాలు దాని పైపెచ్చో దానికి అలవాటు పడినటువంటి మీరు దానికి గుడ్ బై చెప్పడానికి నా యొక్క సహకారం కానీ లేదంటే నా గైడెన్స్ కానీ తీసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారు? లేదు చెప్పండి, కేల్కతం దుకాన్ బంద్. రెడీయా? రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అది అంత ఈజీ కాదు. అది కూడా నేను చెప్తున్నాను లక్ష్మి గారు, అతను అన్నంత ఈజీ కాదు. ఎందుకంటే కనుక ఒకసారి ఆ తాగుడు ఆపేసిన తర్వాత బెల్ట్ షాపులు మూయలేం, బార్లు మూయలేం, పబ్బులు మూయలేం, వైన్ షాపులు మూయలేం. సో అటువంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే కనుక దానికి అతను మళ్ళీ అలవాటు పడేటటువంటి దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక బీపీ, షుగరు, థైరాయిడ్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ లాగే నెక్స్ట్ 2-3 సంవత్సరాల పాటు ఆ తాగుడు మళ్ళీ బానిస అవ్వకుండా తీసుకునేటటువంటి ట్రీట్మెంట్లు, జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇదేంటంటే కేవలం వెంకటేశ్వర్లకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ కాదు, ఇది భార్యాభర్తలు ఇద్దరికి సంబంధించి కలిసి చేయవలసినటువంటి ఒక జబ్బు. అతను ఒక క్యాన్సరో ఇంకోటో బాధపడినప్పుడు ఎలా అయితే నువ్వు సహాయం చేస్తావో ఆ విధంగా అతన్ని తిట్టి, కొట్టి, అవమానించి, అనుమానించకుండా అతనితో పాటు నువ్వు ప్రయాణం చేస్తూ ముందుకు వస్తే కనుక నేను హెల్ప్ చేయగలను. సో అది నా సైడ్ నుంచి మీరు ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు నా హెల్ప్ అనమాట. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్.
please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.